36వ నేటో సదస్సు జరిగింది. నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో నేటో ఏర్పడిందనమాట. ఏర్పడినప్పుడు 12 మంది సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 32 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట. మనందరూ తెలుసు నేటో అనేది కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అని చెప్పి. రీసెంట్గా టర్కీలోని అంకారాలో ఈ జూలై 7 మరియు 8వ తారీఖులో నేటో యొక్క 36వ సదస్సు జరిగింది. ఈ 36వ నేటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టారు. ఇరాన్తో ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో అది ఇంకా లేదు. ఆ శాంతి చర్చలు ఇంకా లేవు. అదంతా ముగిసిపోయినాయి. యుద్ధం మళ్ళా మొదలవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఏవైతే కమర్షియల్ షిప్స్ ప్రయాణం చేస్తున్నాయో వాటిపైన ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇరాన్ని అస్సలు వదలమంటూ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీటితో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మద్దతుగా నేటో యొక్క తీర్మానంలో కూడా ఇరాన్ దేశం ఎటువంటి పరిస్థితుల్లో అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, దాన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేటో తీర్మానంలో పేర్కొంది. నాటో దేశాల యొక్క డిఫెన్స్ స్పెండింగ్ ఏదైతే నాటో కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ కి రక్షణకి స్పెండింగ్ ఉందో ఆ స్పెండింగ్ సరిగా లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి అభియోగాలు వేస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ ఏంటంటే ప్రతి నేటో దేశం కూడా 5% వాళ్ళ యొక్క జీడీపీలో 5% డిఫెన్స్కి పెట్టాలని. ఇప్పుడు నేటో సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన చేశారు. చాలా నేటో దేశాలు, ఆల్మోస్ట్ అన్ని నేటో దేశాలు కూడా దాదాపు 4% వాళ్ళ జీడీపీలో 4% డిఫెన్స్ స్పెండింగ్ చేస్తాయని చెప్పుకొచ్చారనమాట. లాస్ట్ ఇయర్ నేటో కంట్రీస్ $139 బిలియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మీద ఖర్చు పెట్టాయని, ఈ సంవత్సరం అదనంగా $50 బిలియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మీద నేటో దేశాలు ఖర్చు పెట్టనున్నాయని చెప్పి కూడా నేటో సెక్రటరీ జనరల్ చెప్పుకొచ్చారు. ఈ 36వ నేటో సదస్సులో మరో కీ అవుట్కమ్ ఏంటంటే ఉక్రెయిన్ కు మద్దతుగా నేటో దేశాలు $80 బిలియన్ లేదా 70 బిలియన్ యూరోస్ ని సపోర్ట్ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. వీటన్నిటితో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా నేటో దేశాల యొక్క మద్దతు పొందారనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాయింట్ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు. అమెరికా యొక్క పేట్రియాట్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉక్రెయిన్ స్వయంగా తయారు చేసుకోవడానికి అమెరికా లైసెన్స్ కూడా ఇస్తా అని చెప్పి ప్రకటించింది. 36వ నాటో సదస్సు అనేది అంతా సజావుగా సాగుతుంది అనుకున్న టైంలో డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాకి గ్రీన్లాండ్ చాలా అవసరం అని, డెన్మార్క్ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా గ్రీన్లాండ్ అమెరికాకు అవసరం అని, గ్రీన్లాండ్ మాదేనని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒకప్పుడు హిట్లర్ డెన్మార్క్ ని ఒక్క రోజులో ఆక్యుపై చేసుకున్నారు. ఆ టైంలో డెన్మార్క్ వాళ్ళు గ్రీన్లాండ్ అల్లాడిపోతుంది కాపాడండి అంటూ అమెరికాని హెల్ప్ అడిగారు. అమెరికా కాపాడి మళ్ళీ డెన్మార్క్ తిరిగటం అమెరికా చేసిన తప్పు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వాపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను నేటో సదస్సులో వింటున్న డెన్మార్క్ ప్రధాని నేటో భూభాగాన్నే కాదు మా దేశం యొక్క అంటే డెన్మార్క్ గ్రీన్లాండ్ యొక్క భూభాగాన్ని కూడా ఎవ్రీ ఇంచ్ కాపాడుకుంటామని చెప్పి ప్రకటించారు. చివరిగా నేటో 3.0 రావాలి. మారుతున్న కాలానుగుణంగా ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటో కూడా పరివర్తన చెందాలని చెప్పి అమెరికా కోరుకుంటుందని చెప్పి అమెరికా ప్రకటించింది.